గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒకసారి గమనిద్దాం. యాక్చువల్గా ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేయడం అనేది చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన విషయం అన్నమాట. వాస్తవానికి చాలామంది తర్వాత విద్యార్థులు ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో తర్వాత కాల్ చేస్తూ ఉంటారు. నేను అది వరకు ఈ ఎండోమెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి కానీ, తర్వాత గ్రూప్ 4 సంబంధించి కానీ ఈ ఎగ్జామ్స్కి అప్పుడు మనం క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు, ఈ కోచింగ్ ఇస్తూ ఉన్నప్పుడు దానిలో భాగంగా గైడెన్స్లో భాగంగా చాలామంది ఫోన్లు చేసేవాళ్ళు. ఇట్లా ఆన్లైన్ అప్లికేషన్లో మేము క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఓసీ అని పెట్టాము సార్, ఈడబ్ల్యూఎస్ కింద అప్డేట్ చేయలేదు సార్, బీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే క్రీమీ లేయర్ అని పెట్టాము సార్, ఇప్పుడు ఎట్లా సార్, మేము పలానా డిస్టిక్ అయితే నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేరే డిస్టిక్ ఇస్తే ఆ డిస్టిక్ని లోకల్ డిస్టిక్ పెట్టాను సార్ అని ఇట్లా రకరకాలుగా తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు మేము వాళ్ళకి పరిష్కారంగా ఇట్లా ఏపీఎస్సి కమిషనర్ కానీ సెక్రటరీని కలవమని, లేకపోతే రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వమని రిక్వెస్ట్ పెట్టుకొని అట్లా చెప్పడం. కొన్ని సందర్భాల్లో అవి వర్కౌట్ అయినాయి, కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కాలే. ఈఓ నోటిఫికేషన్ అప్పుడైతే కొంతమంది జాబు రావడానికి ఎన్నైతే మార్కులు అవసరమైతే అన్ని మార్కులు తెచ్చుకొని కూడా అప్లికేషన్లో మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు ఆ జాబులు కోల్పోయిన సందర్భాలు మా దగ్గర కోచింగ్ తీసుకున్న ఒక లేడీనే ఉండడం జరిగిందన్నమాట. ఆమెకంటే తక్కువ వచ్చిన ఆమెకి అప్లికేషను కరెక్ట్గా ఉండడం వల్ల ఆమెకి జాబ్ ఇచ్చారు. ఈమె అప్లికేషన్లో కొంచెం మిస్టేక్ ఉండడం వల్ల ఈమెకు జాబ్ ఇవ్వలేదన్నమాట. రైట్, అట్లా ఈ అప్లికేషన్ ఫిల్ చేయడము, అప్లికేషన్ ప్రాసెసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనం ఎగ్జామినేషన్ వరకు కష్టపడిన తర్వాత కూడా ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో తప్పులు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మనల్ని తప్పులు వెంటాడకుండా ఉండడం కోసము ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా నేను మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ గూగుల్ క్రోమ్లో ఇట్లా మనం ఏపీఎస్సి అని టైప్ చేయగానే ఇలా వస్తుంది, ఏపీఎస్సి అని. ఇట్లా ఏపీఎస్సి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏపీఎస్సి వెబ్సైట్, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్, డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది. దాని తర్వాత మీరు దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ కనబడే క్యాప్చర్ నొక్కిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంకొక విండో ఓపెన్ అయిపోతుంది. ఓటీపీఆర్, క్యాప్చా, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వెబ్సైట్ మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ప్రస్తుతము ఆన్లైన్ అప్లై చేయడానికి ఏ నోటిఫికేషన్లు అయితే రన్నింగ్లో ఉన్నాయో ఆ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ప్రస్తుతానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉన్నాయి కదా, కాబట్టి ఈ రెండు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగిందన్నమాట. మీరు ఇప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దాం. రైట్, నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ పేరు అవి కనబడతాయి, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇది మీ ఓటీపీఆర్లో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఫాల్ట్కి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. మీ ఓటీపీఆర్ ఐడి, మీ నేము, మీ నాన్నగారి పేరు, మీ ఫోటో, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, బర్త్ మండల్, బర్త్ డిస్టిక్, కమ్యూనిటీ, బర్త్ విలేజ్, అడ్రస్, ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు ఇవన్నీ డిఫాల్ట్గా ఆల్రెడీ ఉంటాయి. వీటిని మీరు మీ ఓటీపీఆర్ ఐడి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవుతుందో దాంట్లో ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఇవి మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీటిలో కూడా మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంటే అప్పుడు ముందు ఈ అప్లికేషన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఓటీపీఆర్లో మీరు చేంజెస్ చేసుకొని తర్వాత ఇక్కడికి రండి. ఆర్ యూ ఎంప్లాయ్, అది వరకు మీరు అన్ఎంప్లాయ్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు జాబ్ వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఎంప్లాయ్ కాబట్టి ఇక్కడ నాది ఎస్ఏ ఉంది, ఇంకా దాన్ని నేను కదిలేదు. ఒకవేళ మీరు అది వరకు ఓటీపీఆర్లో అన్ఎంప్లాయ్ ఉండి ఇప్పుడు మీరు ఎంప్లాయ్ అయితే దీన్ని మళ్ళీ ఓటీపీఆర్లో ఎస్ అని మార్చుకోండి. ఆర్ యూ రిస్ట్రిక్టెడ్ టెంపరరీ ఎంప్లాయ్ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా కొంతమంది సెన్సస్ డిపార్ట్మెంట్ అనే అప్పట్లో ఉండేదిలే, 2011 జనాభా లెక్కలు, 2001 జనాభా లెక్కలు, ఆ సెన్సస్ ఎవరైతే చేశారో వాళ్ళకి
ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది అనమాట. కాబట్టి ఎవరైనా చేసిన ఉన్న వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టండి. నేను చేయలేదు కాబట్టి నో అని ఉంది. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఏమైనా స్కూల్స్లో ఎన్సీసీ మాస్టర్గా చేస్తుంటే అక్కడ ఎస్ అని పెట్టండి. నేను చేయలేదు కాబట్టి నో అని పెట్టాను. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఎవరైనా చేస్తుంటే వాళ్ళు ఎస్ అని పెట్టాలి. నాకు లేదు కాబట్టి నో అని పెట్టాను. తర్వాత ఇక్కడ చూడండి, నోట్ అని ఇచ్చాను చూడండి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్. ఎవరైతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే దీనికి వాకింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇది యూనిఫామ్ సర్వీస్కి వికలాంగులు బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట, గమనించాలి. తర్వాత అదర్ డీటెయిల్స్. ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని, కాకపోతే కొందరు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదా, అట్లాంటప్పుడు ఇక్కడ నో అని పెట్టాల్సి వస్తుంది అనమాట. నో అన్నప్పుడు మీరు ఏ స్టేట్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి, తెలంగాణ లేకపోతే కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సానా అని, రైట్. తర్వాత క్యాండిడేట్ లొకాలిటీ, డిస్టిక్ యూ బిలాంగ్ టు అంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్లో మన 13 జిల్లాలు కనపడతాయి. కొత్త జిల్లాలు కనపడవు, పాత జిల్లాలే కనపడతాయి. ఆ పాత జిల్లాలు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇది వచ్చినప్పుడు మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయితే ఎస్ అని, లేకపోతే డైరెక్ట్గా ఓన్లీ ఆంధ్ర వాళ్ళే అయితే నో అని ఇట్లా పెట్టడం జరుగుతుంది అనమాట. ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎస్ అని పెట్టాలి. ఆటోమేటిక్గా మీరు ఆంధ్ర వాళ్ళే అయితే మాత్రం నో అని పెట్టాలి, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ బిలాంగ్ టు నాన్ క్రీమీ లేయర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీ కానీ, బీసీడీ కానీ, ఈబీసీ కానీ, ఈ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ అంటే 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఓబీసీ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఆ ఓబీసీ ఎవరైతే బీసీలు వెనుకబడిన తరగతుల వాళ్ళు అయ్యి ఉండి ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉంటే మీ సంబంధిత తహసీల్దార్ ఎంఆర్ ఎవరైతే ఉన్నారో మీకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ని మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. మీరు బీసీ అయ్యి ఉండి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తెస్తేనే నోటిఫికేషన్లో ఉన్నటువంటి బీసీలకు రిజర్వ్ చేయబడిన జాబ్స్ ఏవైతున్నాయో వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని మీరు బీసీ అయినా కానీ మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తేకపోతే మీరు బీసీ వేకెన్సీస్ పోస్టులు ఏవైతున్నాయో వాటికి మీరు ఎలిజిబుల్ కారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయము. అది మీరు ఓపెన్లోనే పోటీ పడాల్సి వస్తుంది, రైట్. అర్థమైందిగా. బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే బీసీ వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తెచ్చుకోకపోతే మీరు ఓపెన్ కాంపిటీషన్లో పోటీ పడాల్సి వస్తుంది. ఇంపార్టెంట్. మీరు బీసీ అయ్యిండి మీకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. కొంతమంది బీసీలు ఉంటారు కానీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎంప్లాయీస్ అనుకో, వాళ్ళ యొక్క ఆదాయము సంవత్సరానికి నాన్నకు ఒక 7-8 లక్షలు, అమ్మకు ఒక 7-8 లక్షలు వస్తుంది అనుకో, 18 లక్షలు 16 లక్షలు అట్లా వస్తుంది అనుకో, వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ రాదు కదా. కాబట్టి వాళ్ళు బీసీలు అయినా సరే వాళ్ళు క్రీమీ లేయర్ కిందకు వస్తారు కాబట్టి నాన్ క్రీమీ లేయర్ కిందకి రారు. కాబట్టి క్రీమీ లేయర్కి బీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు అనమాట, రైట్. నెక్స్ట్, ఆర్ యూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను ఎంప్లాయీ కాబట్టి ఓకే అని పెట్టా. మీరు ఎంప్లాయీ కాకపోతే నో అని పెట్టవచ్చు. హ్యావ్ యూ అప్టైన్డ్ ఎన్ఓసి ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి పోస్టులకి అప్లై చేసేటప్పుడు మీ డీడీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేసి ఎన్ఓసి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి సంతకం చేయించుకొని మీ దగ్గర పెట్టుకోండి. వెరిఫికేషన్ అప్పుడు అది ఉపయోగపడుద్ది అనమాట, రైట్. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ద గవర్నమెంట్ సర్వీస్. నేను ఆర్ యూ ఎంప్లాయీ అన్నప్పుడు ఎస్ అని పెట్టా కాబట్టి మీరు గవర్నమెంట్ సర్వీస్లోకి ఎప్పుడు జాయిన్ అయ్యారనేది మీ జాయినింగ్ డేట్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. వేయగానే మీ లెంత్ ఆఫ్ సర్వీస్ అనేది ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది, రైట్. తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్. పోస్ట్ టైపు డిస్టిక్ వైడ్ పోస్టు. తర్వాత ఈ డిస్టిక్ వైడ్ పోస్ట్లో ఏ డివిజన్కి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారనేది మీరు గమనించాలి. మీరు అది వరకు గ్రూప్ 2కి అప్లై చేసి ఉంటే మీకు అర్థమైంది. ఇక్కడ డివిజన్స్ వస్తాయి. డ్రాప్ డౌన్లో డివిజన్ ప్రిఫరెన్స్ క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్లో అన్ని డివిజన్స్ వస్తాయి. మొత్తం 10 డివిజన్లు ఉన్నాయి అటవీ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో.
ఆ ఏ డివిజన్కి మీరు ఎటువంటి ప్రిఫరెన్స్ చేయాలి అనేది ఇక్కడ డివిజన్ ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపురం అనుకో, మార్కాపురం ఫస్ట్ ఇచ్చి డివిజన్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చాం, యాడ్ కొడతాం. యాడ్ కొట్టిన తర్వాత మళ్ళీ రెండోది మీరు నంద్యాల ఇవ్వాలనుకో, నంద్యాల కొడతారు, ప్రిఫరెన్స్ 2 ఇస్తారు. అట్లా అన్ని 10 డివిజన్లు పెట్టుకొని రావాలన్నమాట. మీరు ఒకవేళ పెట్టుకోకపోయినా కానీ యాక్చువల్గా అక్కడ 10 ఎట్లయితే ఉంటాయో అవే మీకు ప్రిఫరెన్స్గా పరిగణిస్తారు. వాస్తవానికి ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, నోట్ డివిజన్స్ విల్ బి డిస్ప్లేడ్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ పర్టైనింగ్ టు ద క్యాండిడేట్స్ రెస్పెక్టివ్ కేటగిరీ. ఇక్కడ కనపడే ఏవైతే ఉన్నాయో ఈ డ్రాప్ డౌన్లో ప్రతి ఒక్కరికి అప్లికేషన్లో వేరు విధంగా వస్తాయన్నమాట. మీ రిజర్వేషన్కి సంబంధించి ఏ డివిజన్లో పోస్టులు ఎక్కువ ఉంటే ఆ డివిజన్లు ఫస్ట్ చూపించడం జరిగింది అని చెప్పడం అక్కడే వాళ్ళు మెన్షన్ చేశారు. అది కాకపోతే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీకు దగ్గరలో ఏదైతే ప్రాంతం ఉంటుందో, మీ లోకల్ ఏరియా ఏది ఉందో దాన్ని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోమని నేను సలహా ఇస్తాను. కాదు నేను పుష్ప సినిమాలలాగా చిత్తూరులో వర్క్ చేయాలి, పుష్పాలను ఎదిరించాలంటే చిత్తూరు డిస్టిక్ పెట్టుకోండి, అట్లా అనమాట. అది యాక్చువల్గా ఇక్కడ డ్రాప్ డౌన్లో కనపడేవి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ అనుకో, బీసీకి ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉందో ఫస్ట్ ఆ డివిజన్ కనపడింది. లేకుంటే మీరు ఎస్సీ అనుకో, ఎస్సీకి ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నా ఫస్ట్ ఆ డివిజన్ కనపడింది. అట్లయినా పెట్టుకొని రావచ్చు, లేకపోతే మీకు దగ్గరైనా పెట్టుకొని రావచ్చు. అది మీ ఇష్టం అనమాట, పూర్తిగా మీ వ్యక్తిగతమైన విషయం. తర్వాత ఫిజికల్ రిక్వైర్మెంట్స్. డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్. ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు, ఇది యూనిఫామ్ సర్వీస్ కాబట్టి ఖచ్చితంగా దేహదారుఢ్యానికి సంబంధించి కొన్ని శారీరక కొలతలు ఉండాలి. కాబట్టి జెంట్స్కి అయితే 163 సెంటీమీటర్స్ ఉండాలి, ఉమెన్స్కి అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పా. అలానే జెంట్స్కి అయితే చెస్ట్ గాలి పీలక ముందు 84 సెంటీమీటర్లకి, ఒక నిమిషం కూర్చోండి, 160 ఇన్ హైట్ ఈజ్ నాట్ లెస్ దెన్ 84 సెంటీమీటర్స్. రౌండ్ ద చెస్ట్ విల్ ఫుల్ ఎక్స్పిరేషన్ హ్యాస్ ద చెస్ట్ ఎక్స్పాన్షన్ నాట్ లెస్ దెన్ 5 సెంటీమీటర్స్. అంటే గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్లు ఎక్కువ రావాలన్నమాట చెస్ట్. గాలి పీల్చడానికి ముందు, గాలి పీల్చిన తర్వాత దానికి డిఫరెన్స్ అనేది అనమాట, రైట్. అలాగే ఉమెన్స్కి అయితే 150 సెంటీమీటర్స్, వీళ్ళకి కూడా గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలన్నట్టు తెలియజేయడం జరిగింది, రైట్. ఇది మీరు ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. హైట్ ఆఫ్ ద క్యాండిడేట్, మీరు ఎంత హైట్ ఉంటే అంత వేయండి. జెంట్స్ అయితే 163 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి, ఉమెన్స్ అయితే 150 ఉండాలి. చెస్ట్ మెజర్మెంట్ ఆన్ ఇన్స్పిరేషన్, అంటే మీరు గాలి పీల్చినప్పుడు ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. అంటే 86, గాలి వదిలినప్పుడు ఎక్స్పిరేషన్ వదిలినప్పుడు ఎంత వస్తుంది 81. అంటే పీలవడానికి పీల్చిన ముందు, పీల్చిన తర్వాత మినిమం 5 సెంటీమీటర్స్ డిఫరెన్స్ అనేది ఉండాలన్నమాట, రైట్. అదేవిధంగా అదే మీరు పైన 81 వేసి కింద ఇది వేస్తే 86 వేస్తే తప్పు అవుతుంది, రైట్. అది అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. గాలి పీల్చినప్పుడు ఎక్కువ ఉండాలి, గాలి వదిలినప్పుడు తక్కువ ఉండాలి. మినిమం అనేది ఆ గ్యాప్ 5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. డూ యూ పొసెస్ నార్మల్ ఐసైట్. నార్మల్ ఐసైట్ ఉందా మీకు అంటుండు, ఉంది కాబట్టి ఉంటుంది. తర్వాత కంటి చూపు ఉందా అంటుండు. మ్యాక్సిమం కంటి చూపు, నార్మల్ కంటి చూపు ఉంటే సరిపోద్ది అనమాట. కొందరు స్పెటికల్స్ ఉన్న వాళ్ళు మేము ఎలిజిబుల్లా కాదని అడుగుతారు. స్పెటికల్స్ ఉన్నా సరే మీరు ఎలిజిబులే అవుతారు. మరీ హెవీ ఉంటే తప్పక నార్మల్ రేంజ్ ఆఫ్ స్పెటికల్స్ ఉన్నా కానీ ఏం కాదు. తర్వాత ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్. ప్రైమరీగా మీరు ఎక్కడెక్కడ ఇస్తున్నారో అని అడుగుతుంది అనమాట. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇచ్చుకోండి. తర్వాత మీ పక్కన డిస్టిక్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చుకోండి. తర్వాత ఎగ్జామ్ ఫీజు వస్తుంది. తర్వాత డిక్లరేషన్ వస్తుంది. తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంకొక విండో ఓపెన్ అవుతుంది, చూద్దాం. సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఫీజు ఇట్లా కనబడుతుంది అన్నమాట. మీకు మీ యొక్క కేటగిరీని బట్టి, మీకు రేషన్ కార్డు ఉందా, అట్లా రకరకాల విషయాలను బట్టి ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. కంటిన్యూ టు ప్లే మీద, కంటిన్యూ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఒక పేమెంట్ గేట్వే వస్తుంది. మీరు క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్లో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి వాటి మీద ద్వారా కానీ చెల్లించవచ్చు. యాక్చువల్గా ఫీజు 250 అయితే మనకి ఇంటర్నెట్ హ్యాండింగ్ ఫీజు, జిఎస్టీ ఇవన్నీ కలిపి ఎంత అయితే 276 రూపాయలు, 273 రూపాయలు సంథింగ్ అట్లా వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేయగానే మీకు
పేమెంట్ గేట్వే ఓపెన్. మీరు పేమెంట్ కట్టేసిన తర్వాత ఫైనల్గా అప్లికేషన్ psc.ap.gov.in సేస్ అప్లికేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అన్నమాట. తర్వాత ఓకే క్లిక్ చేస్తే మీ అప్లికేషను కన్ఫర్మ్ అయ్యింది. ఇది యాక్చువల్గా ఇది సేవ్ చేసినప్పుడు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ అయిన తర్వాత మీకు సక్సెస్ అని వచ్చేస్తుంది. అంతటితో అయిపోయింది. రైట్. ఈ విధంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడే జాగ్రత్తగా అప్లై చేయండి. రైట్. ఇట్లా అప్లై చేయాల్సి ఉంటుంది. రైట్. ఇప్పటివరకు మీరు ఈ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అని. రేపు మీకు మార్కెట్లో అన్ని బుక్ షాపుల్లో, అలానే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో టార్గెట్ గ్రూప్స్ 123.in అనే వెబ్సైట్లో, అలానే ఈ ఫోన్ నెంబరు మా అభిషేక్ పబ్లికేషన్స్ సంబంధించి ఫోన్ నెంబరు 9985069380 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఈ బుక్ను పొందొచ్చు. షాప్స్లో అయినా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మా ద్వారా అయినా పొందొచ్చు అనమాట. రైట్. అదేవిధంగా ఇప్పటివరకు మీరు వీడియో చూసారు కాబట్టి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా అప్లై చేసుకోవాలనే ఉన్న వాళ్ళకి వాళ్ళ డౌట్స్ నివృత్తి చేసుకోవడం కోసం ఈ వీడియో ఉపయోగపడుద్ది. కాబట్టి అందరూ లైక్ చేయండి. అలానే మీ మొబైల్లో ఉన్నటువంటి వివిధ రకాల ఎడ్యుకేషనల్ వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో ఈ వీలైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మనవి. ఈ బుక్ కూడా రేపు ఎల్లుండిలో వస్తుంది. ఈ బుక్ను చాలా ప్రామాణికంగా రూపొందించామని మేము అదివరకే చెప్పాను. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ తక్కువ సమయంలో జనరల్ ఫారెస్ట్రీ కొత్త సబ్జెక్ట్ కాబట్టి జనరల్ ఫారెస్ట్ని అవగాహన చేసుకోవడానికి ఈ బుక్ ఎంతగానో మీకు ఉపయోగపడిద్దని తెలియజేస్తున్నాను. రైట్. ఇతర వివరాల కోసము ఈ జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మాకు కనెక్టెడ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.